సిరియా మళ్లీ భగ్గుమంటోంది. దేశంలో రెండో అతిపెద్ద నగరమైన అలెప్పో తిరుగుబాటుదారుల పరమైంది. ప్రభుత్వ సైన్యం తిరుగుబాటు సేనల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరడంతో మళ్లీ అంతర్యుద్ధం రాజుకుంది. 2011 తర్వాత జరిగిన అంతర్యుద్ధంలో సిరియాలో ఏకంగా 3 లక్షల మందికి పైగా జనం మరణించారు. 60 లక్షల మంది విదేశీ బాట పడ్డారు. తర్వాత కాస్త ప్రశాంతంగా ఉన్న సిరియాలో ఇలా ఉద్రిక్తతలు పెరగడానికి యుక్రెయిన్, రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాలు కారణంగా నిలుస్తున్నాయి. ఇక అసద్ను గద్దెదించే దిశగా శరవేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసద్ మిత్రదేశమైన రష్యా యుక్రెయిన్ యుద్ధంలో బిజీగా ఉంది. సిరియాపై దృష్టి పెట్టే స్థితిలో లేదు. మరో మిత్రదేశం ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అటు హెజ్బొల్లా గ్రూప్కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వాటి నుంచి సైనిక సాయం అందక అసద్ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. బయటి సాయం లేక ఆయన ప్రభుత్వము బలహీన పడిపోయింది. ఈ పరిస్థితిని వాడుకుంటూ తిరుగుబాటుదారులు యాక్టివ్గా మారారు. మిలిటరీ ఆపరేషన్స్ కమాండ్ పేరిట కొత్త కూటమి కట్టారు. వారంతా కలిసి పెద్దగా ప్రతిఘటన లేకుండా వాణిజ్య రాజధాని అలెప్పోతో పాటు శివారు ప్రాంతాలు, గ్రామాల్లోనూ పాగా వేయడం సంచలనం రేపుతోంది.